చట్నీకి రుబ్బేసుకొని వచ్చేసాను, మిక్సీకి వేసి అయింది. అయినాక ఇప్పుడు తాలింపు వేస్తున్నాను చట్నీ కోసము. ఆయిల్ వేసుకున్నాను, ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఆవాలు వేసాను, ఏగుతూ ఉన్నాయి ఆవాలు. అయిన తర్వాత జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇంత వేస్తాను అనమాట. దీనికి అయింది, ఏగుతున్నాయి ఆవాలు వేసేస్తున్నాను. చూడండి అయిపోయింది. అయిన తర్వాత ఎల్లిపాయలు వేస్తున్నా, కరివేపాకు, తర్వాత ఎండుమిరపకాయ ఒక 4 వేసుకున్నా. ఇంక వేసేస్తా, ఫుల్ వేసుకున్నాను. 3 అన్నమాట, పెంచి పెట్టుకున్నాను 3. ఇంకా చూడండి వేగిపోయినా. ఇంకా ఆఫ్ చేసేసి మళ్ళీ సిమ్లో పెట్టేసి తాలింపుకి వేసేసి మళ్ళీ దోశ పోసేస్తాం. ఇప్పుడు మసాలా దోశ చట్నీ తాలింపు వేసేసుకున్న అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ దోశ ఇట్లా ఆనియన్ ఇట్లా కట్ చేసుకున్నమాట. ఇట్లా చేసేసుకొని ఆయిల్లో ఇట్లా చేస్తే అప్పుడు బాగా అంటుకోవన్నమాట, క్లియర్ అయిపోతుంది ఈ తవ్వ. అందుకని అట్లా చేస్తాను. ఇప్పుడు దోశ ఉప్పు అన్నీ వేసుకున్నాను నేను, అంతే. ఇది దోశ పోస్తాను ఇప్పుడు నేను. మా ఇంట్లో ఒక్కొక్కళ్ళకి సన్నగా ఇష్టము, ఒక్కొక్కళ్ళకి లావుగా ఇష్టము. వాళ్ళ ఇష్టానికి టేస్ట్ని బట్టి నేను వేస్తాను అనమాట. ఎట్లా మా మనమడికి అయితే చాలా ఇష్టం మసాలా దోశ. ఇద్దరికి ఇష్టం, చిన్నోడికి ఇంకెక్కువ ఇష్టం. అందుకే వాడి కోసమే ఇవాళ సండే కదా, వాళ్ళ స్కూల్ కూడా హాలిడే అని చేశాను. హోటల్లాగే వస్తుంది అని చెప్తాడు నా చిన్న. చూడండి ఇప్పుడు ఇది కాలినాక అయిపోయింది. ఇంకా ఇప్పుడు తిప్పేసుకుంటున్నాను దోశ. అది అయింది. ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఎట్నో వస్తుంది, రెండో దాని నుంచి చాలా బాగా వస్తాయి దోశలు. ఫస్ట్ది ఎప్పుడు ఇట్నే కొంచెం ఒకటి తిప్పేసాను, అది కొంచెము కాలినాక అది వేసేస్తాను ఆలుగడ్డ పని. సెకండ్ దాని నుంచి చాలా బాగా వస్తాయి దోశలు. ఎందుకు ఎప్పుడు నాకు అట్నే అవుతుంది అనమాట. అయిపోయింది. ఇప్పుడు రెడ్ చట్నీ చేసుకున్నాను చూడండి నేను. మరీ ఎక్కువ కారం వేయలేదు, రెడ్ మిరపకాయలు అనమాట కొంచెం వేసుకున్న, పిల్లలు కూడా తింటారనేసి. అందుకోసం మరీ ఎక్కువ వేయకుండా ఇట్లా ఎడ్జెస్ మాత్రం వేసుకోవాలి. మరీ గుంటూరు మిరపకాయలు వేయలేదు, ఎంటీఆర్ కొంచెం వేరే వస్తాయి బాడిగే అన్మెంషన్ కానీ మిరపకాయలు అది వేసాను అనమాట. ఇట్లా వేసేసి ఇప్పుడు ఇది వేసుకుంటాం ఆలుగడ్డ. నెక్స్ట్ దాని నుంచి ఎక్కువ వేస్తా, నెక్స్ట్ నుంచి బాగా వస్తాయి దోశలు. ఫస్ట్ అట్లా అవుతుంది ఎప్పుడు. నెక్స్ట్ మళ్ళీ చేసి చూపిస్తాం మీకు. రెడీ. మళ్ళీ ఇంకొట్టేస్తున్నారు చూడండి. ఇప్పుడు ఇట్లా అని చేసేసుకోవాలి. దీంతో ఆయిల్ ఉంటుంది, దాంట్లోనే కొంచెం ఆయిల్ ముంచాను ఫస్ట్, మళ్ళీ ముంచా ఒకేసారి. ఇప్పుడు చూడండి ఇది వేసుకుంటాను, చూద్దాం ఇట్లా వస్తుంది. కొంచెం దీనికి ఇలా ఉంటేనే బాగుంటాయి మసాలా దోశకి. మరీ సన్నగా ఉంటే కంటే కొంచెం ఉంటేనే మసాలా దోశకి టేస్ట్. అట్లా నూనె వేసేసుకుంటాను నేను. ఇట్లా వేసుకుంటాం. నాకు పొయ్యాలంటే ఇష్టం, మసాలా దోశ అంత ఇష్టం తినను. కానీ పెసరట్టు అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళు, మా కొడుకు, కోడళ్ళు, పిల్లలకి, మా వారికి మసాలా దోశ ఇష్టం. కొంచెం కాలాలన్నమాట.
ఇది ఎందుకంటే దొడ్డది తవ్వ, చాలా దప్పం ఉంది, మందంగా ఉంది కాబట్టి కొంచెం కాలవాల్సి వస్తుంది. ఇప్పుడు తిప్పేసాను. నెక్స్ట్ దోశ అదే కొంచెం ఈ మందం తవ్వ మధ్యలో బాగా కాలిపోతుంది. నాన్ స్టిక్ది ఉంది కానీ మేము దీంట్లోనే ఇష్టపడతాం కొంచెం చేయటానికి. నేను అయిపోతుంది చూడండి. ఇట్లా ఇట్లా కట్ చేసుకున్నాను ఆనియన్ని, ఇట్లా తీసి వేసుకుంటాం ప్లేట్లో పెట్టుకొని కొంచెం కారం చూడండి. ఇప్పుడు తిప్పేసాను ఇట్లా. దీనికి ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ టైప్ కారం వేసేసుకొని ఇప్పుడు ఆలుగడ్డ పల్లిగా వేసేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసి మళ్ళీ చట్నీ ఉంటుంది ఇట్లా సైడ్కి. అయిపోయింది. ఇంకా తీసేస్తాను, ఇది ఆఫ్ చేస్తున్నాను. మళ్ళీ పోసుకుంటే ఎవరు వస్తుంటే అప్పుడు ఒక్కొక్కరికి రెడీ అయిపోయింది. చట్నీ వేసి చూపిస్తాను. చేస్తాను. ఇక చట్నీ రెడీ అయిపోయిందండి. నేను తాలింపు వేసుకొని వచ్చాను. ఆవాలు, ఇంకా ఎల్లిపాయలు 4, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం జీలకర్ర అంత వేసుకున్నాను తాలింపుకి. అంతే. ఇక్కడ సర్వ్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాను నేను. ఇంత గట్టిగా ఉంటేనే బాగుంటుంది మసాలా దోశ. కానీ రెడీ అయిపోయిందండి. క్రిస్పీ మసాలా దోశ హోటల్ స్టైల్లో చాలా బాగుంటుంది ఇది. ఇంకా మూడో దాని నుంచి చాలా బాగా వస్తాయండి. ఇదండి అయిపోయింది. నేను మా బాబుకి ఇచ్చేస్తాను. మా కొడుకు కూర్చున్నారు, వాళ్ళకి ఇచ్చేస్తాను. అంతే.